ప్రవీణ్, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇక్కడే ఉన్నానుగా. ప్రవీణ్, నాకు అసలు ఒక్క మంచి డ్రెస్ కూడా దొరకడం లేదు. ఇదేంటి అలాగే ఇవన్నీ ఏంటి? ఇవి డ్రెస్సెసే కానీ అది మంచి డ్రెస్ కాదు. బుల్బుల్, నేను ఇక్కడ బట్టల దుకాణంలా మారిపోయాను. నీకు ఇంకా డ్రెస్సెస్ కావాలా? ప్రవీణ్, ఈ రోజుకి ఇదిగో ఇవి సరిపోతాయి కానీ నేను బాగా అలసిపోయాను. నేను ఇక్కడ ఇంత బరువు మోస్తున్నాను కానీ నువ్వు అలసిపోయానంటున్నావా? నేను ఒక పని చేస్తాను, ఈ బట్టలన్నింటినీ ప్యాక్ చేస్తాను. ఇవ్వు. ఒక్క నిమిషం, ప్యాక్ చేయించేస్తానంటవేంటి? నేను ట్రై చేయక్కర్లేదా? అంటే నువ్వు ఈ బట్టలన్నీ ట్రై చేసిన తర్వాత అప్పుడు నిర్ణయిస్తావా ఏ తీసుకోవాలి ఏ తీసుకోకూడదని? ఎస్. అయితే ఇలా కూడా జరగచ్చు. నువ్వు వీటిని ట్రై చేసేటప్పుడు సగం నచ్చచ్చు, సగం రిజెక్ట్ చేయొచ్చు కూడా. ఒకవేళ నువ్వు మొత్తం రిజెక్ట్ చేయొచ్చేమో. ఎగ్జాక్ట్లీ. అదేంటంటే ప్రవీణ్, నేను సాక్స్ కొనడానికి వెళ్ళినా కూడా దాన్ని కూడా ట్రై చేస్తాను. ఎనీవేస్, నా దగ్గర చాలా మంచి ఐడియా ఒకటి ఉంది, చాలా డిఫరెంట్. ఏంటి? ఒక్క నిమిషం. అసలు నువ్వేం చేస్తున్నావు? ఒక్క నిమిషం, నువ్వు మోస్తున్న బరువుని తగ్గించేస్తానుండు. ఇటు చూస్ చేసి చెప్తాను నువ్వు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు. ఏదైనా కాస్త డిఫరెంట్గా ఉండాలి కదా. ఇది ఇదెవరిది? అసలు ఏంటిది బుల్బుల్? ఇది క్రాప్ టాప్. ఇలా వేసుకుంటారు. అయినా ఇది నీకోసం కాదు, నా కోసం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది కాస్త చిన్నదిగా అనిపించట్లేదు? బేబీ, ఇలా చిన్నగా ఉన్న వాటినే క్రాప్ టాప్ అంటాం. దీనికోసం నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నాను. పైగా చూసావా, నా ఫేవరెట్ కలర్ ఎల్లోలో దొరికింది. బుల్బుల్, నీకు అస్సలు సూట్ అవుతుంది. ఇది నువ్వు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రవీణ్. ముందు నన్ను ట్రై చేయనివ్వు. నా ఫేవరెట్ కలర్ ఎల్లోలో దొరికింది. ఇది వేసుకోవడానికి వీల్లేదు, నాతో ఆర్గ్యూ చేయదు. నేను వేసుకుంటాను. సరే, నువ్వు వేసుకోవాలి కదా. పద పద నాతో పాటు. రా రా, సిగ్గుపడదు. నెమ్మదిగా వెళ్ళు. ఒక్క నిమిషం. ఏమైంది ప్రవీణ్? నువ్వు ట్రై చేయడానికి ముందు నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఈ ఎల్లో కలర్. నువ్వు ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు కదా? మిస్సెస్ బుల్బుల్, నాకు అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పర్మిషన్ కార్డ్ని నేను నాతో పాటే తెచ్చుకున్నాను కాబట్టి. మీరు బానే ఉన్నారు కదా? మీకేం తగలేదుగా? నిజంగా నా తలరాతే బాలేదనిపిస్తోంది. అలాగా? తలరాతని మార్చుకోవాలనుకుంటే నువ్వు రాత్రి టెర్రస్ మీదకి 9 గంటలకి వచ్చే. ఏంటి నువ్వు? అసలు నువ్వేం చెప్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మీకు చెప్పాను కదా, ఒక చోట కూర్చోమని. అటు ఇటు తిరిగారంటే అనవసరంగా నొప్పి ఎక్కువవుతుందంటే ఏం నీ ఉద్దేశం? అరే, నువ్వు నన్ను షాపింగ్ తీసుకొచ్చావు కానీ ఏమి కొన్న ఇవ్వడం లేదు. అసలు డబ్బులు ఆదా చేయడానికి చాలా మంచి ఐడియా వేసావు. నువ్వు మాత్రం స్పెషల్ గా ఖరీదైన బట్టలు వేసుకుని వెళ్తావు. హాయ్, చెప్పండి. ఒక్క నిమిషం. మీరు రాక్షా రాబీ గారి వైఫ్ ప్రజ్ఞ గారే కదా? అవును. మీరు ఇక్కడెందుకు నిలబడ్డారు? మీరు నాతో పాటు వేరే ట్రయల్ రూమ్ కి రండి, అక్కడ ఏ లైన్ ఉండదు. ఏం పర్వాలేదు, కాసేపట్లో లైన్ క్లియర్ అవుతుంది. లేదు లేదు, ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. మీరు పదండి ప్లీజ్. ఓకే. సగం పని పూర్తయిపోయింది అనుకోండి. ఆవిడ లోపలికెళ్ళారు. యు నో వాట్, ఫ్యాంటాస్టిక్. నువ్వు ఈ పని చాలా బాగా చేసావు. దానికి నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, కాసేపు నువ్వు చుట్టుపక్కల ఎక్కడ తిరగదు, తిన్నగా బయటకు వెళ్ళిపో. గో ఫర్ షాపింగ్. హ్యావ్ ఎ నైస్ డే. పూనం, ఇప్పుడు ఇక నువ్వు ఆ గది దగ్గరికి నీ మేనేజర్ని తీసుకెళ్ళాలి, అంతే. మిగతా పని దానికి అదే పూర్తయిపోతుంది. ఓకే మేడం. ఇప్పుడు వస్తుంది మజా.
హరీషూర్ లోపలికి వెళ్ళడం చూసావా? ఎస్ సార్, ఎవరో లేడీ వెళ్ళారు. ఎవరున్నారు లోపల? ప్లీజ్ ఓపెన్ ద డోర్. మీకే చెప్పేది తలుపు తెరవండి. ఒక్క నిమిషం మేనేజర్, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? సార్ అదేంటంటే లోపల మొత్తం స్టోర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా డబ్బులున్నాయి. ఎవరో ఒక అమ్మాయి పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ దొంగతనం చేయడానికి లోపలికి వెళ్ళిందనిపిస్తుంది. నేను చూస్తాను, ఉండండి. చూడండి, లోపల ఎవరున్నారో మర్యాదగా బయటికి రండి, అదే మీకు మంచిది అవుతుంది. చూడండి, మీరు మర్యాదగా బయటికి రాకపోతే నేను తలుపులు విరగొట్టాల్సి ఉంటుంది. ప్రవీణ్, ట్రయల్ రూమ్ లో ఇలా ఎవరైనా నాక్ చేస్తారా? అందరూ అలా ఎందుకు చూస్తున్నారు? ఎవరైనా బట్టల్ని ట్రై చేసేటప్పుడు కొంచెమైనా టైం పడుతుంది కదా. అలాగా? మీరు బట్టలను చెక్ చేయడానికి వెళ్ళారా లేకపోతే క్యాష్ చెక్ చేయడానికి వెళ్ళారా? ఏంటి? ఏంటా అంటే ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పాలా? మేడం, నాకు మీలాంటి ఆడవాళ్ళ గురించి చాలా బాగా తెలుసు. దొంగతనం చేయడానికే మీరు లోపలికి వెళ్ళారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏం వాగుతున్నారు? మేడం, వాగుతున్నది నేను కాదు, మీరు. మా స్టోర్ లో చాలా చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, కానీ మీరు వీటన్నిటిని వదిలేసి ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ఎందుకు వెళ్ళారు? ఇది ఇక్కడ క్లియర్ గా రాసింది పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అని. ఐమ్ సారీ, అది నిజానికి నేను చదవలేదు. యాక్చువల్లీ నన్ను ఇక్కడికి ఎవరో ఒక అమ్మాయి. బాగుంది, మీరు దొంగతనంతో పాటు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు మేడం. కానీ మీ యాక్టింగ్ నా ముందు పనిచేయదు. నాకు చాలా బాగా తెలుసు. నీలాంటి ఆడవాళ్ళు ఇక్కడికి చేంజ్ చేసుకోవడానికి వస్తారు, దొరికింది దొంగతనం చేసి వెళ్ళిపోతారు. ఇనఫ్. చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, ఏదో కన్ఫ్యూజన్ జరిగింది అని. యాక్చువల్లీ మీ స్టోర్ కి చెందిన ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇక్కడ ట్రై చేయమని చెప్పింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఎందుకు వస్తాను? సేల్స్ గర్ల్. ఇదిగో చూడండి, అందరూ సేల్స్ గర్ల్స్ మొత్తం ఇక్కడే నిలబడున్నారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వీళ్ళు ఎవరు మీకు చెప్పారు ఇది చేంజింగ్ రూమ్ అని? వీళ్ళల్లో అమ్మాయి ఎక్కడా లేదు. మేడం, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ రూమ్ లోకి నేను తప్ప ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి. ఇప్పుడే విషయం తేలిపోతుంది. ఇదిగో సునీల్, పోలీసులు పిలు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పోలీసులను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్తున్నాను కదా పొరపాటు జరిగిందని. ప్రవీణ్, ప్లీజ్ నువ్వైనా చెప్పు. ఒక్క నిమిషం మేనేజర్, ఏమంటున్నారు మీరు? పోలీసులు పిలవాల్సిన అవసరం ఏముంది? ఈవిడ మాకు తెలుసు, మాతో పాటే వచ్చారు. అలాగే అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, అర్థమైందా? బాగుంది, అంటే మీరు మొత్తం గ్యాంగ్ తో పాటు దొంగతనానికి వెళ్తారనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు ఇరుక్కుపోయారంటే వీళ్ళు కాపాడతారనా? కానీ ఇప్పుడు నా నుండి వీళ్ళెవరూ కాపాడలేరు. మీకు చెప్తుంటే అర్థం కదా ఈవిడ మాతో పాటే వచ్చారని. అయినా మీరు చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. ఐఎమ్ షూర్ ఇది మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మీరు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెక్యూరిటీ, వీళ్ళు ముగ్గురు కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్ లో బంధించి పెట్టు. అన్నట్టు ఈ తెలివైన దొంగని స్పెషల్ గా కనిపెడుతూ ఉండండి. చూడండి, మీకు తెలియదు నేను ఎవరు అని. ఎవరు మీరు? విఐపీనా? ఎవరైనా మినిస్టర్ కూతురా లేకపోతే ఏ స్టార్ కైన వైఫా మీరు? అవును, నేను. వావ్, నేనేం చేయకుండానే నా పని పూర్తయిపోయింది. తనని పోలీసులు పట్టుకు వెళ్తారు, దాంతో నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఇన్స్పెక్టర్ గారు, నేను నా కేసును వెనక్కి తీసుకుంటున్నాను. ఏంటవి ఇదంతా? ఎప్పటి నుంచో నువ్వు ఇంత సెల్ఫిష్గా మారిపోయావు? తను నీకు శత్రువై ఉండొచ్చు, కానీ తను కూడా సాటి మనిషే కదా. తన మీద అబద్ధపు నింద వేస్తున్నారు. నువ్వు కొంచెం మానవత్వం చూపించు. చూస్తారే, పట్టుకోండి. ఇలా చూడండి. బుల్బుల్ వద్దు. ఏం జరుగుతోంది ఇక్కడ? శ్వేత, చూడు, జీవితంలో అందరికీ మంచి భాగస్వామి అంత ఈజీగా దొరకరు. అందుకే చెప్తున్నాను, తొందరపాటులో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయానికి నువ్వు బాధపడే పరిస్థితి వస్తుంది. మీకొకటి చెప్పన ప్రజ్ఞ గారు, మనుషులు ఎప్పుడూ చెడ్డ వల్ల అనిపించరు, పరిస్థితులే బాలేదనిపిస్తుంది. ఇక పరిస్థితులు మన చేజారిపోయేటప్పుడు మీరు ఎంతగానో ప్రేమించే మీ భాగస్వామి కూడా తప్పుదారి పడతాడు. ఇక ఈ విషయాన్ని మీకంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు?